ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ఎందుకోసం వచ్చాడు చెప్పండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను, నేను పుట్టి తిని అని చెప్తున్నాడు కదా. ఆయన మాటల్లోనే ప్రభువు చెప్తున్నాడు, ఎందుకు వస్తే నేను పుట్టాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అనే విషయాన్ని చెప్తున్నాడు. సత్య సంబంధి అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా మాట వింటాడు, అబద్ధికుడు నా మాట వినడు. కాబట్టి నేను సత్యమును గూర్చే సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అనే విషయాన్ని చెప్తున్నాడు. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు ఎదుట ఉన్నాడు, కానీ పిలాతు యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడా? సత్యం అంటే ఏంటో ఆయనకేమీ తెలియదు. క్వశ్చన్ వేశాడు కదా, సత్యం అనగా ఏమిటి అని ప్రభువును ప్రశ్నించాడు. కానీ ప్రభువు చెప్పేశాడు అక్కడ సత్యమును గూర్చి, సత్యము నేనే అన్నట్లుగా అక్కడ ప్రభువు చెప్పాడు, కానీ పిలాతు ఏమీ అర్థం చేసుకోలేదు. ఇక్కడ మరి సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అనే విషయాన్ని ప్రభువు తన మాటలో చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 6వదిగా మనం చూద్దాం,